హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అందరూ బాగున్నారా? టుడే నేను పెట్టిన తమ్నైల్ ఏంటంటే ఏపీ ఐసెట్ కోసం తమ్నైల్ పెట్టాను. ఇందులో ఏముందంటే ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఎంతగానో ఆశగా వెయిట్ చేస్తున్న విద్యార్థులందరి కోసం ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ టు ఎండ్ చూడండి. మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేలా చెప్తాను. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకండి. లెట్స్ చెక్. ఫ్రెండ్స్, మనకి యాప్సీ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. యాప్సీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. దీని నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఇది ఎవరు రిలీజ్ చేశారంటే ప్రొఫెసర్ పి ఉమామహేశ్వరి దేవి గారు, వైస్ చైర్పర్సన్, కన్వీనర్ ఆఫ్ ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్స్. సో ఈ మేడం గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎప్పుడంటే డేట్ వచ్చి 25/7 అంటే జూలై 25 అంటే నిన్న మాత్రమే ఈ యొక్క షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో దీని యొక్క షెడ్యూల్ పూర్తిగా చూద్దాము, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ ప్రెస్ నోట్ వచ్చి ఏపీ ఐసెట్ 2024 ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అండ్ ది డీటెయిల్డ్ ఆర్ యాజ్ ఫాలోస్. అంటే ఇది ఏపీ ఐసెట్ యొక్క ఫస్ట్ ఫేజ్ అనమాట. ఈ ఫస్ట్ ఫేజ్ యొక్క ప్రెస్ నోటు రిలీజ్ చేశారు ఉమామహేశ్వర్ దేవి మేడం గారు. సో ఇంకా మనం డీటెయిల్గా వెళ్దాం. ఇక్కడ మనకి సీరియల్ నెంబరు, సబ్జెక్టు, డేట్స్ ఇచ్చారు. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 25/7/2024 జూలై 25 స్టార్ట్ అయింది నోటిఫికేషన్, అంటే నిన్న అనమాట. అలాగే పబ్లిషింగ్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ పేపర్స్లో ఏంటంటే 26/7/2024 అంటే ఈ రోజు పేపర్లో పడింది. సో పడిన పేపర్ కూడా మీకు పెడతాను. అలాగే రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ స్టార్టింగ్ డేట్స్ వచ్చి 26/7/2024 టు 1 ఆగస్ట్ 2024 అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. వెబ్ కౌన్సిలింగ్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చి 27 టు 3 ఆగస్ట్ అంటే నెక్స్ట్ డే, అంటే రేపటి నుంచి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ స్టార్ట్ అవుతుంది. అలాగే మీరు ఏంటంటే 26 నుంచి 1వ తారీఖు అండి, ఇంకా వారం రోజులు మాత్రం ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ అందరూ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ పిహెచ్, సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్స్, ద సర్టిఫైడ్ వెరిఫికేషన్ విల్ బి డన్ ఫిజికలీ అట్ చెల్సీ ఆంధ్ర లయోలా కాలేజ్, సెంటినల్ హాస్పిటల్ రోడ్, వెటరినరీ కాలనీ, విజయవాడ. సో ఫ్రెండ్స్ ఏంటంటే పిహెచ్, సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కలిసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్గా అట్ హెచ్ఎల్సి ఆంధ్ర లయోలా కాలేజ్, సెంటినల్ హాస్పిటల్ రోడ్లో, వెటనరీ కాలనీ దగ్గర, విజయవాడలో ఫిజికల్గా సర్టిఫికేట్స్ చూపించాలన్నమాట. ఆ క్యాండిడేట్స్ అందరూ ఏ రోజున చూపించాలంటే 2 ఆగస్ట్ 2024 అంటే ఆగస్ట్ 2వ తారీఖున ఈ స్పెషల్ కేటగిరీ ఉన్న పర్సన్స్ అందరూ కలిసి ఫిజికల్గా సర్టిఫికేట్స్ డైరెక్ట్గా చూపించాలన్నమాట. ఎక్కడ అడ్రస్ చెప్పారు కదా, సెంటినల్ హాస్పిటల్ రోడ్, వెటనరీ కాలనీ, విజయవాడ అని, అక్కడికి వెళ్ళి 2వ తారీఖున సర్టిఫికేట్స్ డైరెక్ట్గా చూపించాలన్నమాట. అలాగే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆగస్ట్ 2వ తారీఖున ఈ సర్టిఫికేట్లు పట్టుకుని చూపించాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వెళ్తే మాత్రం అస్సలు పాసిబిలిటీ ఉండదు. పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే ఈ సర్టిఫికేట్స్ ఫిజికల్గా చూపించాలి. ఫిజికల్గా చూపిస్తే మీకు ఏంటంటే యూజ్, మీకు డైరెక్ట్గా ఒక సీట్ ఉంచుతారన్నమాట. కేటగిరీ బట్టి, మీకు ఒక క్వాలిఫికేషన్ బట్టి, మీ రిజర్వేషన్ బట్టి మీకు ఒక సీట్ ఉంచుతారన్నమాట. ఇంకా నెక్స్ట్ వస్తే ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే 4 ఆగస్ట్ 2024 టు 7 ఆగస్ట్ 2024 అంటే 4 ఆగస్ట్ నుంచి 7 ఆగస్ట్ లోపు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అర్హత ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాటిని చేంజ్ చేసుకోవడానికి 8/8/2024 ఆగస్ట్ 8న చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అలాట్మెంట్ సీట్లు ఇప్పుడంటే డేటు 10 ఆగస్ట్ 10ని అలాట్మెంట్ సీటు మనకు చేసేస్తారు. తర్వాత రిపోర్టింగ్ కాలేజ్ ఎప్పుడంటే 12 టు 16 12వ తారీఖు నుంచి 16వ తారీఖు లోపు మనం కాలేజ్కి రిపోర్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ కౌన్సిలింగ్ ఫేజ్ 12వ తారీఖు నుంచి 16వ తారీఖు లోపు ఫస్ట్ కౌన్సిలింగ్ ఫేజ్కి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఏంటంటే 12th నుంచి క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. అలాగే వేకెన్సీ పొజిషన్ సబ్మిషన్ టు యాప్సీకి ఏంటంటే వేకెన్సీ పొజిషన్ అంటే ఏ యూనివర్సిటీలో, ఏ కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని యాప్సీకి రిటర్న్ వెళ్ళిపోతాయి అనమాట. అది ఎన్నో తారీఖు, 17వ తారీఖు అనమాట. 17వ తారీఖుతో వేకెన్సీస్ తెలిసిపోతే 12వ తారీఖుతో క్లాసులకు వెళ్ళిపోవచ్చు. అంటే 17 ఆగస్టుతో మొత్తం ఫస్ట్ ఫేజ్ మొత్తం క్లోజ్ అయిపోద్ది. సో మీరు ఫస్ట్ ఫేజ్కి అప్లై చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేసి అన్నీ అప్లై చేసుకుని ప్రతి ఒక్కరు యూనివర్సిటీకి అప్లై చేయండి. ఫస్ట్ ఫేజ్ కాబట్టి సెకండ్ ఫేజ్ మహా అయితే సెకండ్ ఫేజ్లో చూసుకుందాం, కానీ ఫస్ట్ ఫేజ్ మాత్రం యూనివర్సిటీకి అప్లై చేయండి. ఎంతైనా సరే యూనివర్సిటీలో చదవడానికి ట్రై చేయండి. యూనివర్సిటీలో ట్రై చేస్తే ఆ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ అండ్ చాలా గ్రేట్ సర్టిఫికేట్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చి ఫర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ప్లీజ్ విజిట్ ద వెబ్సైట్. It is required to publish the information as news items for the benefits of all candidates seeking the admissions in the MBA, MCA, post graduation programs in the state of Andhra Pradesh with regards.
కెప్స్ యువర్ సెన్సర్లీ మేడం సైన్ కూడా పెట్టేశారు. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఏ టు జెడ్ అంతా పిన్ టు పిన్ చెప్పాను కదా. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, పక్కాగా రిప్లై ఇస్తాను. కాకపోతే ఫస్ట్ ఫేజ్ మాత్రం ప్రతి ఒక్కరు యూనివర్సిటీ మాత్రమే పెట్టుకోండి. ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు, మీ దగ్గరలో అయినా పర్లేదు, దూరం అయినా సరే యూనివర్సిటీ మాత్రమే పెట్టుకోండి. మీ ఎన్ని ర్యాంక్ వచ్చినా సరే, 3000 4000 లక్షల ర్యాంక్ వచ్చినా సరే యూనివర్సిటీ మాత్రమే పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.